నిన్న యాదగిరిగుట్టలో దర్శనం అయిపోయిన తర్వాత హైదరాబాద్కి రిటర్న్ అవుతూ జనగాంకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జీడికల్కి వెళ్ళాను. మీరు ఎన్నో రామాలయాలు చూసి ఉంటారు, కానీ ఒక భక్తుడి తలపైనే శ్రీరాముడు కొలువై ఉన్న ఒక అద్భుతమైన క్షేత్రమే శ్రీ వీరాచల జీడికంటి రామాలయం. రామాయణంలో మాయాలేడి సంహరణ జరిగిన తర్వాత శ్రీరామచంద్రుడు పడమటి వైపుగా ప్రయాణిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఈ ప్రాంతంలో ఒక అద్భుతం జరిగింది. ఇక్కడ వీరుడు అనే ఒక గొప్ప ఋషిపుంగవుడు స్వామివారి దర్శనం కోసం కొన్ని వేల సంవత్సరాలుగా నిశ్చలమైన తపస్సు చేస్తూ ఉంటాడు. అతని భక్తిని గ్రహించిన రాములవారు నేరుగా ఇక్కడికి తరలి వచ్చారు. రాముడు ప్రత్యక్షమై నీ తపస్సుకు మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అనగా ఆ ఋషి, నాకు ఏ కోరికలు లేవు, మీ దర్శనమే నా జన్మ ధన్యం, మీరు ఇక్కడే నా శిరస్సుపై కూర్చొని భక్తులందరికీ దర్శనమిచ్చే భాగ్యాన్ని ప్రసాదించండి అని వేడుకుంటాడు. భక్తుడి కోరిక మేరకు రాముడు తన బాణంతో అక్కడ ఒక నీటి గుండాన్ని సృష్టించి స్నాన సంధ్యావందనాలు ముగించుకొని ఆ వీరుని శిరస్సుపై పద్మాసనంలో యోగముద్రలో కొలువుదీరారు. అందుకే ఈ స్వామిని శ్రీ వీరాచల రామచంద్ర స్వామి అని పిలుస్తారు. మీరు జీడికల్కి వచ్చినప్పుడు ఇక్కడ జీడిగుండాన్ని, అలానే రాముడి బ్రొటనవేలు ముద్రని, లేడి అంటే జింక పాదాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఆలయం లోపల రాముడితో పాటు సీతామ్మవారిని, ఆంజనేయ స్వామిని, ఆ నీటి గుండాన్ని కూడా దర్శించుకోవచ్చు.